ప్రజలు వచ్చి బాగుపడుతున్నారు. ఈరోజు కుటుంబం అడుగుపెట్టిన కారణం దేవుడి మాట బట్టి అడుగు తప్పడుకుంటారు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి మనిషి యొక్క జీవితంలో కొన్ని సందర్భాలు కలుగుతూ ఉంటాయి. ఎవరికైనా ఉన్న ఆస్తి పోతే మరికొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఆస్తిని సంపాదించుకుని కనబడుతూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగం పోయినడల మళ్ళా ఏదో ఒక ప్రయత్నం చేసి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. కానీ మనిషి జీవితంలో ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. మనిషి జీవితంలో ఉన్న ఈ ఆరోగ్యం కోల్పోయినప్పుడు చాలామంది జీవితాల్లో మళ్ళా ఆరోగ్యం పొందుకోక మళ్ళా స్వస్థతపడే విధానం దొరక్క చాలామంది జీవితాలు బాధపడుతూ ఉంటారు. అయితే ఆస్తిని పోతే ఆస్తిని సంపాదించుకునే కుటుంబాలు మనం చూస్తున్నాం. ఉద్యోగాలు పోతే మళ్ళా ఉద్యోగాలు చూస్తున్నాం. కానీ ఆరోగ్యం కోల్పోయిన తర్వాత మళ్ళా పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చే మనుషులు చాలా అరుదు. దేవుడి స్తోత్రం. అయితే బైబిల్ చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవండి తల్లి, తీసిన వాళ్ళు చదవాలి. 4వ అధ్యాయం సామెతల గ్రంథం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యానికి చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట దేవుడు వాక్యాన్ని తొలగించక నీ హృదయమందు వాడు భద్రపరచుకునము. అది దొరికిన వారికి జీవమును సర్వ శరీరమునకు తప్పులు పడదాం. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యాన్ని గమనిస్తూ ఉంటే మనిషి కోల్పోయిన ఆరోగ్యం తిరిగి దేవుడు ఇవ్వగలడా అంటే బైబిల్ అంటుంది ఖచ్చితంగా ఇవ్వగలడు. ఎప్పుడో తెలుసా? దేవుడు మాట శ్రద్ధగా ఆలకించినప్పుడు, దేవుడు వాక్యాన్ని గుండెల్లో దాచుకున్నప్పుడు, దేవుడు వాక్యాన్ని బట్టి జీవితాన్ని మార్చుకున్నప్పుడు, దేవుడు మాటను బట్టి అడుగులు వేస్తున్నప్పుడు ఆ వాక్యం అంటుంది సర్వ శరీరం ఏమవుతుందంట? ఆరోగ్యం ఇచ్చును. దేవుడు స్తోత్రం. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో ఆస్తులు ఉంటున్నాయి, ఉద్యోగాలు ఉంటున్నాయి, వ్యాపారం ఉంటున్నాయి, కానీ ఆరోగ్యం లేని వారు కోట్ల మంది ఉన్నారు. వారు అంటూ ఉంటారు, మా జీవితాలు అన్నీ కలిగి ఉన్నామండి, ఆస్తులు మాకున్నాయి, అధికారం మాకుంది, హోదాలో మేము ఉన్నాం, కానీ ఆరోగ్యం కోసం తిరిగిన చోటు లేదు. ఎక్కడెక్కడికో ఆరోగ్యం కోసం వెళుతున్నామయ్యా, రాష్ట్రమంతా తిరుగుతున్నామయ్యా, జిల్లాలన్నీ తిరుగుతున్నామయ్యా. ఎవరి చేతుల్లో నా బిడ్డను పెట్టినా నా బిడ్డకి ఎవరు రావట్లేదు, ఆరోగ్యం రావట్లేదు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అయితే బైబిల్ అంటుంది లోకంలో ఉన్న మనుషుల మాటలన్నీ విన్నావు, అయితే ఒక్కసారి నా మాట వినేవాడిగా మారు. నా కుమారుడు, నా మాట ఆలకించు, నా మాట చెవులు పెట్టి నీవు నీ గుండెలో దాచుకున్నవాడిగా మారితే, నా మాట విన్నవాడిగా మారితే, నా వాక్యానికి చెవుగేవాడిగా మారితే, వాక్యమైన నేను నీ శరీరం ఏమంటారంట? సంపూర్ణమైన ఆరోగ్యం. దేవుడు స్తోత్రం. అంటే దేవుడి చేతుల్లో మనిషి జీవితానికి ఏముందంటే ఆరోగ్యం ఇచ్చే అధికారం. ఈ రోజు నీ కుటుంబం కూడా గత కాలం అంతా కూడా అనేక చోట్ల వారి జీవితాలు పరిగెత్తాయి. ఎక్కడ బాగుంటుంది అని పరిగెత్తే పరిస్థితి ఉంది. ఎందుకంటే బిడ్డకు అనారోగ్యాలు పోగొట్టుకోవడానికి, ఆవేదన పోగొట్టుకోవడానికి, ఆ కన్నీళ్ళు వచ్చే బిడ్డ కన్నీళ్ళు తుడవడానికి, ఒక తల్లిదండ్రులుగా భరించిన వేదన కలిగి ఎక్కడికి వెళ్తే నా కుమార్తె బాగుపడుతుంది, ఎవరి మాట వింటే నా కుమార్తె జీవితంలో బాగుపడుతుంది. తల్లి తండ్రిగా వరకు నా ఆవేదన బట్టి ఎన్ని వేల రూపాయలు ఖర్చైనా పర్వాలా, నా ఆస్తి నమ్మైనా నా కుమార్తె ఏం చేయడం? ఆరోగ్యం ఇవ్వాలి. దేవుడి స్తోత్రం. సార్ వెంకటేశ్వర మీ చేతులు నా చేతులు లేదు. దేవుడి స్తోత్రం. దేవుడి చేతులు తప్ప దేవుడి స్తోత్రం. అంటే దేవుడు మన జీవితాలు స్వస్థపరచాలి. డబ్బులు ఇవ్వాలా? అవసరం లేదే. కొబ్బరిగా కొట్టాలా? అవసరం లేదే. కోడ్లు కొయ్యాలా? అవసరం లేదే. మేకను కొయ్యాలా? అవసరం లేదే. మరి ఏం చేయాలి? ఒక్కసారి దేవుడు మాట పరిగెత్తే నీవు ఆయన సన్నిధిలో ఆగి ఆలకించు. దేవుడు స్తోత్రం.
నీకున్న రోగాలను బట్టి, నీకున్న బలహీనతను బట్టి, నీ స్థితిని బట్టి ఎక్కడికెళ్తే జీవితంలో మారుకు పరిగెత్తమని జీవితంలో కాకుండా ఒక్కసారి దేవుడు పాదాల ముందు ఆగి దేవుడు ఏది చెప్పుడేంచాలంట ఆలకించు. ఆలకించి ఆ వార్త గాలి వదిలే వ్యక్తి కాకుండా ఏ మాట అయితే దేవుడు నీకు చెప్పాడో అది ఎక్కడ భద్రపరచుకోవాలంట? ఎక్కడ భద్రపరచుకోవాలంట? గుండెల్లో భద్రపరచుకో. ఆ భద్రపరచుకున్న వాక్యమే దేవుడు కనుక, ఆ గుండెల్లో నీ తండ్రి ఉంటాడు కనుక, ఆ గుండెల్లో దేవుడు ఉంటాడు కనుక ఏ అనారోగ్యం బట్టి, ఏ విధానం బట్టి ఏడ్చావో అనారోగ్యం అంతా పోతుంది. దేవుడు వాక్కును బట్టి ఏమంటదంట? ఆరోగ్యం. దేవుడు స్తోత్రం. ఈరోజు చాలా వందల కుటుంబాలు ఆసుపత్రులు ఎడుతూ ఉన్నారు. మనకి అర్థం కావట్లా. ఒక్కసారి మనం హాస్పిటల్కి వెళ్తే మనకన్నా ముందు కొన్ని వేల మంది అనుకుంటారు. అంటే వారి జీవితంలో ఆరోగ్యం కోసం వెతుక్కుంది ఎక్కడంటే హాస్పిటల్. మన దేవుడి ముందు ఎతకలుగుందో, పరిశుద్ధాత్మ దేవుడి ముందు మోకరించి కన్నీరించి దేవుడు చెప్పే ప్రతి మాట కుండులో దాచుకొని ఆయన ముందుకెళ్ళి మోకరించి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే మందుల వల్ల నైమిక రోగాలకు కూడా దేవుడు మాట ఏం చేస్తుందంట? బాగు చేస్తుంది. దేవుడి స్తోత్రం. ఈ రోజు కూడా లిఖితనగా రత్నవల్లి జీవితంలో కూడా దేవుడు దొరికాడు. గత కాలం అంతా డాక్టర్ చెప్పి ప్రతి మాట కూడా తలక ఊపాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మాట కుండలో దాచుకున్నాడు. ఏ దేవుడు నమ్ముకుంటే జీవితాలు మార్చబడతాయో, ఏ దేవుడిని ఆరాధిస్తే బతుకు మార్చబడుతుందో, ఏ దేవుడు ముందు మోకరిస్తే పోయిన ఆరోగ్యం ఇవ్వగలడో ఆ తండ్రి ముందుకు వచ్చి మోకరించేవారిగా, కన్నీటితో ప్రార్థించేవారిగా, దేవుడు మాట గుండెల్లో పెట్టుకునే వ్యక్తులుగా వీరి జీవితాల దేవుళ్ళు వెళుతుండగా దేవుడు ఇస్తున్న వాగ్దానం, రోగం తొలగిస్తాను, బాధను తొలగిస్తాను, అనారోగ్యం కొట్టివేస్తాను, నీ శరీరానికి సంపూర్ణమైన ఆరోగ్యం ఎవరిస్తారంటమ్మా? దేవుడే. దేవుడు స్తోత్రం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 3:7 వచనం చదవండి. నేను జ్ఞానులు కదా అనుకోవద్దు. మైకాంచదు ఏంటమ్మా? యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఏమవుతుందంట? ఏమవుతుందంట? దేవుడి స్తోత్రం. మనం ఎంత చదువుకున్నా, ఎంత ఆస్తుపరులుగా ఉన్నా, ఎంత అధికారంలో ఉన్నా దేవుడి ముందుకు వెళ్ళే సమయం సున్నాగా మారిపోవాలి. మీరు కలెక్టర్ కదా అంటే వంగదు అక్కడ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకునే వ్యక్తిగా ఉండక, తెలుసో తెలియక మన ఆలోచనలో గాని, తలంపులో గాని, చూపులో గాని, మాటలో గాని ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడికి విరోధము కార్యములు ఉంటే వాటిని విడిచిపెట్టే వ్యక్తులుగా మారి దేవుడు అంటే భయపడే వ్యక్తిగా, భక్తి జీవితం కలిగిన వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకొని తండ్రి అడుగు నడిచే వ్యక్తిగా మారితే అప్పుడు నీ దేహానికి ఏమొస్తుందంట? ఆరోగ్యం వచ్చును. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడి జీవితం బాగు చేయాలంటే డబ్బులు అవసరమేనా? లేదే. ఎక్కడికి సిద్ధాంతం వద్దకు వెళ్ళినా, పంతుల వద్దకు వెళ్ళినా డాక్టర్కి ఏం కట్టాలి? డబ్బులు కట్టాలా. డబ్బులు లేకుండా వైద్యం చేయడు, డబ్బులు లేకుండా ముహూర్తం పెట్టడం, డబ్బులు లేకుండా ప్లానింగ్ ఇవ్వడం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చేవాడిగా మారాలంటే, నీ జీవితం దీవించాలంటే, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడిగా మారాలంటే, సదాకాలం నీతో ఉన్నవాడిగా మారాలంటే ఆత్మ దేవుడు పలుకుతున్న మాట, ఈ లోకంలో అధికారం కలిగి ఉన్నా, హోదాలు కలిగి ఉన్నా, ఆస్తుపాత్ర కలిగి ఉన్నా, గవర్నమెంట్ జాబ్ కలిగి ఉన్నా, పేరుని కలిగి ఉన్నా, నా ముందుకు వచ్చే టయానికి ఇవన్నీ పక్క పెట్టుదా. హల్లెలూయా. ఒక సున్నాగా నీ జీవితాన్ని మార్చుకొని దేవుడే నాకు నాయించ నమ్మి ఆయన ముందుకు వచ్చి మోకరించి మనలో ఉన్న కొన్ని లోపాలు సరి చేసుకొని దేవుడంటే భయపడేవాడిగా, దేవుడంటే భక్తి నేర్చుకున్నవాడిగా మన జీవితాల ప్రయాణం అవుతూ ఉంటే పాడైపోయిన ఆరోగ్యాన్ని, చెదిరిపోయిన ఆరోగ్యాన్ని తిరిగి దేవుడు ఏం చేస్తాడంట? సంపూర్ణ ఆరోగ్యంగా మార్చడం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ కుటుంబం కూడా వాటికున్న వాటిని గుర్తించాలా, దేవుని గుర్తించాలి. వారి కలిగిన వాటిని గుర్తించాలా, దేవుని గుర్తించి దేవుడంటే భయం కలిగిన వ్యక్తులుగా మారి దేవుడు ముందుకు వచ్చి కన్నీరుతో ఏడుతూ
ఆ దేవుణ్ణి ఆరాధించే కుటుంబంగా మారి ఉంది కనుక ప్రభు ఈ కుటుంబానికి ఇస్తున్న వాక్యం, నీ దేహానికి దేవుడతారంట సంపూర్ణ ఆరోగ్యం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రవచనమా, ఈ రోజుల్లో కోట్ల మంది జీవితాలు ఆరోగ్యంలోకి ఎడుతూ ఉన్నారు. ఆరోగ్యం కోసం ఎక్కడ ఆసుపత్రి తిరుగుతూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ మొదటిగా దేవుడి ముందుకు వెళ్ళాలి. దేవుడి ముందుకు వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళినా లక్షల ఖర్చు అయిపోయిన తప్ప నీకు ఆరోగ్యం. ఎందుకంటే ఉద్యోగం పోతే ఉద్యోగం సంపాదించుకోవచ్చు, వ్యాపారం పోతే మళ్ళీ వ్యాపారం సంపాదించుకోవచ్చు, ఆస్తి పోతే ఆస్తి సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం పోతే మళ్ళీ రాదు. అది ఎవరు వాళ్ళంట? దేవుడు ఇవ్వాలి. భగవంతుడి చేతుల్లో స్వస్థత ఉంది, ఆయన గాయాల్లో స్వస్థత ఉంది. ఈనాడు చాలా మంది జీవితాలు దేవుడు ముందుకెళ్ళి ఆరోగ్యం కోరుకోవాల్సిన మనుషులు దేవుడు పక్కకు పెట్టి లోకలోకి పరిగెత్తి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాడి చాలా మంది ఉన్నారు. ఎన్ని మందులు ఉన్న వారి జీవితం రోగం పో, ఎక్కడికి వెళ్ళా వారి జీవితం స్వస్థత రా. కానీ దేవుడు ముందుకెళ్ళి పై చెప్పి 2 వాక్యాల ప్రకారంగా జీవిత అడుగులు వేస్తూ ఉంటే వారికి దేవుడి ఆరోగ్యం ఇస్తారు, దేవుడే వారి కుటుంబం దీవిస్తారు. ఇలాగే బైబిల్ గ్రంథంలో దేవసనమా చాలా ఆస్తి కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమె జీవితంలో రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. ఆమె అనుకుంది, నేను ప్రభు ముందుకే దేవుడి స్తోత్రం, నాకున్న డబ్బును బట్టి, నాకున్న హోదాను బట్టి, నాకున్న బంగారాన్ని బట్టి ఎందరో లోకంలో వైద్యులు ఉన్నారు, డబ్బు పడేంత ఆరోగ్యం అంత దేవుడి స్తోత్రం అనుకోని దైవజనమా ఇంచుమించు 12 సంవత్సరాల పాటు కూడా దేవుడి వద్దకు రాకుండా, దేవుడు నమ్ముకునే వ్యక్తిగా మారకుండా, ప్రభు గురించి ఆలోచన చేయకుండా, నాకున్న ధనాన్ని బట్టి, నాకున్న ఆస్తిని బట్టి నేను బాగుపడాలని అనుకొని లోకంలో పరిగెత్తి దేవుడి స్తోత్రం కోట్ల ఆస్తంతా డాక్టర్ల మీద పోస్తుంది. ఎక్కడికెళ్ళా ఆరోగ్యం డబ్బు అయిపోతుంది. చివరికి ఉన్న బంగారం అంతా కూడా తాకడి పెట్టేస్తుంది, చివరికి ఉన్న ఇల్లంతా తాకడి పెట్టేస్తుంది. చివరికి దైవజనమా ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యం రాక, ఎంతమంది డాక్టర్ కలిసిన ఆరోగ్యం రాక, నాటు మందులు వేసుకున్న ఆరోగ్యం రాక, చివరికి ఉన్న ఆస్తినంతా పోగొట్టుకొని, బంగారాన్ని పోగొట్టుకొని, చివరికి ఇల్లు వాకలు అమ్మేసుకొని తింటా తిండిలకు మారిపోయి చివరికి చావు దాగిలిపోయింది ఆ స్త్రీ. దేవుడి స్తోత్రం. అప్పుడు జ్ఞాపకం వచ్చారు ఒకరు, ఎవరండి? యేసు ప్రభు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారంట. మానవ జీవితాన్ని బాగు చేస్తున్నారంట, అనేక రోగులు బాగుపడుతున్నారంట, చనిపోయిన వారు బతుకుతున్నారంట, రకరకాల వ్యాధులు బాగుపడుతున్నాయంట. అటువంటి మహానుభావుడు మా వీధులకు వచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అయితే నా శరీరం అంతా ఒక రక్త సండిపోయింది, పట్టంతా రక్తం ఎండిపోయింది, కప్పు కప్పు కొట్టేదిగా ఉంది, వాసన వస్తూ ఉంది. ఎలా వెళ్ళగలను? ఆ మహానుభావుడు ఎలా దాటగలను? నా జీవితంలో 12 సంవత్సరాల ఒంట్లో ఉన్న రక్తం అంతా కూడా వెళ్ళిపోయింది, చావుకు దగ్గరగా మారిపోయాను, నడవలేను, ఓపిక లేదు, నా ఆస్తి పోయింది, నా బంగారం పోగొట్టుకున్నాను, అన్ని అమ్ముకున్నాను అనుకుందంట. ఎలాగైనా ఒక్కసారి ప్రాణం బిగబట్టుకుని ఆ మహానుభావుడు వద్దకు ఆయన చూడకపోయినా, ఆయన ముట్టకపోయినా దొంగ చాటుగా వెళ్ళి ఆయన వస్త్రం ఏం చేస్తా ముట్టుకుంటే చాలు, నేను బాగుపడిపోతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒంటిలో ఓపిక లేక అలసటన జీవితం కలిగి ఉన్న సందర్భంలో 1000 మంది మధ్య యేసు ప్రభువారు ఉంటే ఆ 1000 మంది దొంగచాటుగా వణుక్కుంటూ వచ్చి ఆ ప్రభు వస్త్రం ముట్టగానే దేవుడిలో ఉన్న శక్తి ఆమెలకు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ కుటుంబంలో ఉన్న చెల్లి కింద తల్లి గారు కూడా నా బిడ్డ జీవితంలో ఎక్కడ బాగు దేవుడంట, ఆ తండ్రి మాట్లాడుతానంట, ఎందరో చెప్పారు. ఒక్కసారి యజమాని చెప్పకుండా అడుగులు వేస్తాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక పక్క భయం, ఒక పక్క అలసట, ఒక పక్క కన్నీరు, ఒక పక్క వేదన. అటువంటి పరిస్థితుల దేవసనమా దేవుడు ఉన్న చోటుకు వచ్చి, దేవుడి వద్దకు వచ్చి ఆయన మాట్లాడుతుండగా ఆయనలో ఉన్న శక్తిని బట్టి, ఆయన వాక్కును బట్టి తన కుమార్తె జీవితంలో బలమైన అభిషేకం కలిగిన శక్తిని
దేవుడు ఆమె జీవితం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. 12 సంవత్సరాల నుంచి జీవిత యాత్రలో కన్నీరుతో ఆమె జీవితంలో ఒక్కసారి ప్రభు ఉన్న చోటికి ఆమె వచ్చిందండి, పరుగులు పెట్టు వచ్చిందండి. ఎప్పుడైతే దేవుడు వస్త్రం ముట్టుకుందో 12 సంవత్సరాల నుంచి ఎన్ని మందులు వాడినా, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా, ఏళ్ళను దాటులు కలిసినా ఏ రోగం తన జీవితంలో పోలేదో, ఏ వ్యాధి అయితే పోగొట్టుకోలేదో, ఒక్కసారి ప్రభు ఉన్న చోటుకు వచ్చి ప్రభువు ముట్టుకున్న తర్వాత ఆ రోగములో ఆ స్త్రీ లేదు. దేవుడు స్తోత్రం. ఈరోజు కుటుంబంలో కూడా ఆమె జీవితం గమనిస్తే దాల్చనమా ఇంచుమించు 1 year బేబీ కానిచ్చి ఈ రోజు వరకు కూడా బాధతో ఉంది. కానీ ప్రభు మాట దొరికిన తర్వాత, దేవుడి వద్దకు వచ్చిన తర్వాత, ప్రభు ప్రవచించి మాట్లాడిన తర్వాత తన జీవితం నమ్మకం వచ్చింది. నా దేవుని బట్టి నా జీవితం మార్చబడుతుంది, నా దేవుని బట్టి రోగం నాకు ఉండదు, ఈ బలహీనత నాకు ఉండదు, నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నాతో మాట్లాడు నమ్మి విశ్వాసంతో వెళుతూ ఉండగా ఆమెను ఒక క్రియ తయారు చేయడం దేవుడు ప్రారంభించబడ్డాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. 12 సంవత్సరాల జీవిత యాత్రలో దేవుడి వద్దకు వెళ్ళిన తర్వాతే ఆమె జీవితంలో ఆరోగ్యం వచ్చింది. 12 సంవత్సరాలు ఆమె కలిగిన ఆస్తిని బట్టి ఆమెకు ఆరోగ్యం రాలా, బంగారాన్ని బట్టి ఆరోగ్యం రాలా, ₹1,00,00,000 ఆరోగ్యం రాలా, సమస్త డాక్టర్లు కలిసిన ఆరోగ్యం రాలా. ఎప్పుడైతే దేవుణ్ణి కలవాలి, ప్రభు వద్దకు వెళ్ళాలి, నా బాధ వింటాను అనుకుందో ఆమె జీవితంలో ఏం జరిగిందంట? ఆరోగ్యం ఎవరు ఇచ్చారు తల్లి? ఆరోగ్యం ఎవరు ఇచ్చారు? దేవుడు ద్వారా వచ్చింది. దేవుడు స్తోత్రం. ఈరోజు కుటుంబంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, తిరిగి తిరిగి అలసిపోయిన జీవితం కలిగి ఉన్నావా? 12 సంవత్సరాలు 14 సంవత్సరాల జీవన యాత్రలో అలసిపోయావా? జీవితంలో సమస్యలిపోయి ఉన్నావా? ఇక నా జీవితంలో ఆరోగ్యం రాదేమో, స్వస్థత రాదేమో అనుకుంటున్నావా? ఆయన ఒక దేవుడు ఉన్నాడని. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇచ్చేవాడు, నెమ్మది లేని వారికి నెమ్మది ఇచ్చేవాడు, సంతోషం లేనివాడు సంతోషం ఇచ్చేవాడు, చావు బతుకున్న వారికి జయాన్ని కలగజేసేవాడు, ఓడిపోతున్న జీవితానికి విజయాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య. దేవుడు స్తోత్రం. ఈ కుటుంబానికి బైబిల్ లేదు తెలుసా? డాక్టర్ చేతులకు మాత్రం పెట్టాల, దేవుడి చేతుల్లో పెట్టా. ఏ దేవుడి చేతుల్లో పెడితే బతుకులు మార్చబడతాయో, ఏ దేవుడి చేతుల్లో పెడితే అనారోగ్యం పోగొట్టబడుతుందో, ఏ దేవుడి చేతుల్లో పెడితే జీవితం సంతోషంగా మార్చబడుతుందో, ఏ దేవుడి చేతుల్లో పెడితే కన్నీరు తుడవబడుతుందో, ఏ దేవుడి చేతుల్లో పెడితే విచారం కొట్టివేయబడుతుందో, ఏ దేవుడి చేతుల్లో పెడితే నువ్వు లేదని కుమార్తె బాగుంటుందో, ఆ తండ్రి చేతులు అన్నారు, ప్రభువా నా కూతురు నీ చేతుల్లో పెడతాన్నా, ఇక నీ ఇష్టం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దొంగోడి చేతుల్లో కొడుకుని పెడితే ఎలా మారుతాడు? పోలీస్ చేతుల్లో కొడుకుని పెడితే, తాళ చేతుల్లో పెడితే, దేవుడి చేతుల్లో పెట్టుకుంటే ఆరోగ్యము, సంతోషము, సమాధానము, దీర్ఘాయుషు అన్ని వస్తాయి. దేవుడి స్తోత్రం. ఇప్పుడు వారి కుమార్తెని గత కాలం అంతా, అయ్యా నా కుమార్తెని చేతుల్లో పెడుతున్నాను, మీరే బాగు చేయండి బాబు అన్న డాక్టర్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కానీ నేటి దినాల్లో ప్రభువా నా కుమార్తెని చేతుల్లో పెడుతున్నాను, తన జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను, తన బ్రతుకుని చేతుల్లో పెడుతున్నాను, నువ్వు ఇచ్చే దేవుడు కనుక నా భారమంతా మీకు అప్పచెప్తండి అన్నారు. ఆ ప్రభు అన్నారు, స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అనేకులకు అర్థం కాక దేవుడు ముందుకు వెళ్ళక ఆరోగ్యం కోసం హాస్పిటల్ పెట్టి తిరిగి 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 చివరికి ప్రాణాల పోగా నమ్ముతారు. దేవుడి స్తోత్రం. అప్పుడు దాకా నమ్మకం ప్రేమ రాదండి, డాక్టర్ల మీదే ఉంటది. అయితే మొదటిగా నువ్వు వెళ్ళవలసింది ప్రభు పాదాల ముందు. డాక్టర్ వెళ్ళొద్దంటులా, మొదటిగా నువ్వు దేవుడి ముందుకు వెళ్తే అద్భుతం. దేవుడి స్తోత్రం. ఒక ఆయన మా సన్నిధికి రాకమునుపు నాలుక మీద చాలా ఎంత కురుపులు వేస్తే ఇంచుమించు 3 నెలల్లో కాస్ట్లీ మందు వాడాడు. ఏమంది ఈ మందు కాదు, టాబ్లెట్లు. దేవుడి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళి ఆరోగ్యం రాలా. అయితే మన సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు పలికిన మాట, 7 వారాలని బాగు చేద్దని చెప్పాడు.
ఆయన 2వ వారం వచ్చిన తర్వాత తన ఊర్లోనే ఒక టాబ్లెట్, రూపాయి టాబ్లెట్, ఎంత రూపాయి, అది వేసుకుని బాగుంటుంది. దేవుడి ఆశ్చర్యపడు బాబు అయ్యారు. 20,000 రూపాయలు ఖర్చు పెట్టా, నోటి మీద కురుపుల్లాగా చేమి తినలేక. ఏ ముహూర్తాలు మీకు సన్నిధికి వచ్చాను, 7 వారాలు ప్రభు చెప్పాడు. 2వ వారములో మా ఊర్లో షాపులోకి వెళ్ళా, ఇంత బిల్లు ఇచ్చాడు, రూపాయి బిళ్ళ. ఆ రూపాయి బిళ్ళ నన్ను బాగు చేసింది. దేవుడి చూసారమ్మా, దేవుడు చిత్తం లేకుండా ఏముంది నీకు పంచేది. చాలా మంది జీవితాలు ఎన్ని మందులు మిగుతున్న మందులు అయిపోతుంటది. కానీ దేవుడు దైని మీదకి వస్తే ₹1 టాబ్లెట్లు కూడా నీకు సంపూర్ణమైన ఆరోగ్యం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం. తీస్తారు ఒకరు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము పేజీ 310 1వ వచనం ధ్యానం చేసుకుందాం. 310 చదవమ్మా, చదవాలి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయోమాను అన్నొకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టిలో గనుడై దయ పొందేవాడనైను. అతడు మహాపరాక్రమశాలి యుండెను గాని అతడు కుష్ఠరోగి. చాలు. దేవుడి స్తోత్రం. సిరియా దేశంలో రాజుకు ఒక సైనికుడు ఉన్నాడు, సైన్యాధిపతి. అతని పేరు నయమాను. ఎన్నో యుద్ధాలలో గొప్ప విజయ రాజుకు అప్పు చెప్పారు. రాజుగారి గుండెల్లో గొప్ప స్థానం సంపాదించుకున్నారు. ఎంతో ఆస్తిని రాజు తనకి ఇచ్చాడు. ఎంతో సంతోషంగా కుటుంబం వెళ్తుంది. తన చిన్న బాధం. దేవుడి స్తోత్రం. ఒక బలిహిత మట్టిగా ఉంటాడు. ఎంతో ఆస్తి కలిగిన వాడిగా యుద్ధాలు గెలిచిన విధానం బట్టి రాజుగారు ఇచ్చారు. తన కోట్లో పెట్టుకున్నాడు. కానీ తన జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. అన్నీ ఉన్నాయి కానీ శరీరపరమైన వ్యాధి ఒకటి వెంటడు. కొన్ని సంవత్సరాల నుంచి బాధపడు. దేవుడి స్తోత్రం. భార్య అంటుంది, అయ్యా ఇదిగో నువ్వు ఎవరినైతే ఒక పనిపిల్లని తీసుకొచ్చావో ఆ పనిపిల్ల చెప్తుంది, ఫలానా ప్రాంతములో ఆత్మ కలిగిన దైవజనుడు ఎలీషా ఒక ప్రవక్త ఉన్నారంట, ఒక్కసారి అక్కడికి వెళ్ళయ్యా. ఆ ప్రవక్త చేతి కిందకి వెళితే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట ప్రకారం వెళితే అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బలహీనతో బాధపడుతున్నావు కదా, ఒక్కసారి బాగుపడతాను. కానీ దేవుడి స్తోత్రం అనుకున్నాడు. బంగారాన్ని వాడికిస్తే బాగు చేస్తాడేమో అనుకుని బంగారు మూటలు ఎక్కించాడు. డబ్బులు సంచి నిండా డబ్బులు పెట్టి అదలెక్కించాడు. కోహునులు వజ్రాలు పెట్టాడు. 4 మూటలు పెట్టి పైన. దేవుడి స్తోత్రం. 100 సైన్యముతో రథాలతో గుర్రాలతో వెళ్తుండే అనుకోండు. ఆయన పెద్ద బిల్డింగ్ అనుకుంటా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్పగా ఈ చిన్న చెప్పిందంటే చాలా కోటశుడై ఉంటాడు. పెద్ద బిల్డింగ్ లో ఉంటాడు. నేను వెళ్ళేటానికి నన్ను లోపలికి రమ్మంటాడు. నీ తెచ్చే మూటలు తీసుకుంటాడు. నా నెత్తి మీద చెయ్యాలి అనుకొని ఊహించుకుంటాడు. దేవుడి స్తోత్రం. తీరా దైవజనమ ఆ దేశంలో ప్రవక్తి తినగానే చిన్న తాటే గుడిసి కనబడుతుంది. దేవుడి స్తోత్రం. ఆ తాటే గుడిసులో మెరుసమే కాంసాభిషేకం మారా. దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తి మోకాలతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆత్మ ద్వారా నయమన రావడం చూస్తున్నాడు. ఆత్మ ద్వారా తనలో ఉన్న గుణం కనబడుతూ ఉన్నాడు. తీరా ఆ గుడిసు వద్ద రాగానే ఆత్మతో ఉన్న ఎలీషా అన్నాడు, వాడు పోయి 7 సార్లు మనం దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే నైవేద్యం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5:9 వచనం. ఒకసారి 9వ వచనం చదవమ్మా. 5:9 నయమాను రథములతోనూ చదవము. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ముందు
ముందర ఆ, నిలిచి ఉండగా ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా సంపూర్ణ ఆరోగ్యం పొందుకొని నీవు శుద్ధుడు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఎట్లనో అతడు నా ముందుకు వచ్చి నిలిచి తన దేవుడని యెహోవా నామమును బట్టి తన చెయ్యి ఎక్కడ రోగం కలిగి ఉన్నానో అక్కడ ఆడించి కుష్ఠ రోగమును మాన్తాడేమని ఊహించవచ్చాను. చదవమ్మా. దమస్కు నదులైన ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? చాలు, దేవుడు స్తోత్రం. మా ఊరు నదులు లేవా? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎక్స్పెక్ట్ వెళ్తాడు, ఇగో నీ ముందుకు రాగానే ఆ ప్రవక్త బయటకు వస్తాడు, నా ముందుకు వస్తాడు, నా చేతుల్లో బంగారు డబ్బు తీసుకుంటాడు, ఎక్కడ రోగం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. వ్యవస్థ వచ్చింది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కారణం నయమాను ప్రభు వద్దకు వచ్చాడు కానీ అహంభావం పోలా. నా డబ్బును బట్టి తీసుకొని బాగు చేస్తానులే అనుకుని వస్తున్నాడు. నిత్య కోహుదుని వజ్రాలు తీసుకొని వాడే బయటకు అనుకున్నాడు. కానీ దేవుడు ఆత్మ కలిగించువాడు దైవ దర్శనం ద్వారా ఆ నయమాల్లో ఉన్న ఒక అహంభావం కలిగిన విధానం గుర్తించాడు. లోపల ప్రబట్టున్నాడు. వాడు పోయి నదులు ఏడ్చ ఉడమనగానే అన్నాడు, చాలా కోపం. నేనేంటి, నా హోదా ఏంటి, నాకెన్ని అతమశైలు ఉన్నారు, బయటికి రాకుండా నాతో మాట్లాడకుండా నెత్తి మీద చేయకుండా నదిలో మునమన్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. వెంటనే కోపన్నాడు. మా ఊర్లో కాలువలు లేవా? మా ఊర్లో సేవకులు లేరా? మా ఊర్లో గోదావరి లేదా? మా ఊర్లో పెన్నది లేదా? ఓ నదులు దాని గొప్పయా? దేవుడి స్తోత్రం అనుకున్న దైవజనమా, దేవుడు ఆరోగ్యం ఇద్దామని మాట్లాడితే, బాగుచ్చదని మాట్లాడితే, తనలో ఉన్న ఆ అహంభావం అనేది తన లోక జ్ఞానం ఉంటుంది, బయటకు పో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ అందరి జ్ఞానిగా అనుకోవద్దు. తనలో ఉన్న మార్పు చెందకుండా ప్రభు వద్దకు వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట అతను కోపం పుట్టించి వెనక్కి వెళ్ళిపోయి. దేవుడి స్తోత్రం. సకల దూరకి వెళ్ళాక పరిశుద్ధాత్మ దేవుడు రథముతో కూడా దేవుడి స్తోత్రం. నయమాను డబ్బు అడిగితేనేవా, నీకున్న రోగాలను బట్టి నీకున్న జబ్బులు డబ్బెత్తావు కదరా. నయమాను వజ్రాలు అడిగితేనేవా, నీకున్న తెగిలు బట్టి సమస్తం ఇస్తావు కదా. నీకు డబ్బు అడగలేదే, బంగారం అడగలేదే, కేవలం ఉడగట్లు తీపోయింది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆ పడుకున్నాడు. దైవజనం చెప్పే మాట ఆయన్ని కాదు, లెరసమే కాంసభిషేకుమారా, దేవుడు చెప్పిందే చెప్పాడు కనుక సరే మునుగుదామని అతల్లో ఉన్న గుణాలు మార్చుకొని తిరిగి వెనక్కు వచ్చి మునగడం ప్రారంభించాడు. దేవుడు స్తోత్రం. అన్ని డౌట్లే మనకి, అన్ని డౌట్లే. ఇంకా మొదటి దేవుడు స్తోత్రం. హల్లెలూయా. 2 3 4 కోట్ల దేవుడు స్తోత్రం. ఎందుకంటే ఒక్కసారి ముందుగా అవకాశం పోలా. రెండోసారి కూడా ఈ నీటి వల్ల తగ్గుతా వాళ్ళ, మూడోసారి మునుగుతున్న ఏమవుతుందో దేవుడు స్తోత్రం. ఒక్కొక్క మునక్కి ఒక సందేహం పోతుంది. 6 7 లెక్కని పాల వంటి దేహ తప్పవచ్చాను. అనేక సంవత్సరాలు ఆస్తులు కలిగి ఉన్న, ధనాలు కలిగి ఉన్న, పేరు కలిగి ఉన్న, ఆరోగ్యం లేక ఈడ్చే నయమాన్ జీవితంలో ఎప్పుడైతే అల్ప విశ్వాసం పోగొట్టుకున్నాడో, తనకున్న దానికంటే దేవుడు గొప్పవాడిగా భావించాడో, ఒక్కొక్క మునికి దైవజనమా గర్వం పోయింది, అహంభావం పోయింది, అల్ప విశ్వాసం పోయింది, సామాన్య వ్యక్తిగా మారిపోయాడు. 6వ సమయానికి దైవజనమా ఈ దేవుని బట్టి బాగు పద మునిగాడు. యేసు నామములో దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నయమాను చేతిలో డబ్బు లేదా? డబ్బు ఉందిగా.
ఆస్తి లేదా? ఆస్తి ఉన్నగా. రాజ్యములో మందులు ఇచ్చేవాళ్ళు లేరా? ఉన్నారుగా. అయితే జీవితం ఎక్కడికెళ్తే బాగుపడింది? ఎక్కడికెళ్తే బాగుపడింది? దేవుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత, ఆత్మని వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, అతను చెప్పే మాట విన్న తర్వాత, అది చేసేవాడిగా మారిన తర్వాత, ఎన్నో సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్న తన జీవితం దేవుడు మార్చివేశాడు. కుటుంబంలో కలిపాడు. సంతోషం దయచేశాడు. నా ప్రేమైన దైవజనమా, సహోదరి జీవితం కూడా ఒక్కొక్క వారం దేవుడు మందిరికి వస్తూ ఉంటే, ఒక్కొక్క మాట దేవుడు మాట్లాడుతూ ఉంటే, తనలో ఉన్న ప్రతి పాశాలను కూడా తొలగించి పరిశుద్ధి దేవుడు మార్చుకొని ఒక దినాన్న దేన్ని బట్టి అయితే బాధపడుతుందో అది కంటి కూడా కనపడకుండా చిన్న పిల్ల దేహం వల్లే లిఖిత జీవితం మారుతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఈ రోగం నాకు అర్థం కాదు. తప్పి చేస్తా. దేవుడు స్తోత్రం. కన్ను మూసుకొనేసి ఎలా జరుగుతుందో తన ఒంటిలో ఉన్న బలికి దేవుడు కొట్టివేస్తాడు, బాధను కొట్టివేస్తాడు, అనారోగ్యం తొలగిస్తాడు, మంచి దేహం దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ సంతోషం అయితే నిరంతరం లేదో జీవిత కాలం అంతా తనకు సంతోషం దయచేసి, నెమ్మది దయచేసి, ఆరోగ్యం దయచేసి, అన్ని విషయాల్లో కూడా లిఖిత జీవితం దేవుడు ఇలా ఎత్తుకుంటాడు. దేవుడు స్తోత్రం. కారణం అవసరమా? మనసు దేవుడికి ఇచ్చే బిడ్డగా మార్చుకుంది. దేవుడు ఉండాలని కోరుకుంది. తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేస్తే క్షమాపణ కోరుకుంటుంది. నాకు ఉన్న అన్నిటికంటే నా తండ్రి గొప్ప నమ్ముకుంది. దేవుడి ముందు చేరుగా మార్చుకుంది కనుక రాబోయే దినాలలో ఆమెకి ఏదైతే ఆరోగ్యం లేదో అది ఎవరో పోతున్నారండి? దేవుడు ఇస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 33:6 ధ్యానం చేసుకుందాం. చివరి మాట. ఇర్మియా గ్రంథం 33:6 చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 33:6 చదువుతుంది అమ్మా. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మళ్ళీ చదవమ్మా. అందరూ జాతి గ్రంథం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్న. తప్పులు కూడా దేవుడు స్తోత్రం. ఈ ఆరోగ్యం ఎక్కడికి పోయిందిరా? బ్యాంకులో కాకుండా వేర్ ఇస్ ద హెల్త్? ఎక్కడికి పోయింది ఆరోగ్యం? గమనించాలా? నేను మరలా దానికి ఏం చేస్తారంట? ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తాను. చదవమ్మా, చదవ కంటిన్యూ చేయి. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను. చాలు. దేవుడి స్తోత్రం. అంటే ఆరోగ్య అవక్షతులు దాగుంది. చెప్పాలా మాట? హల్లెలూయా.